24వ అధ్యాయంలోనే ప్రభు యొక్క రాకడకు సూచనలు ఏంటి, ప్రభు యొక్క రాకడలో ఏం జరుగుతుంది, ప్రార్థన అయిన తర్వాత వాక్యం మిమ్మల్ని అడుగుతాం. రాకడకు సూచనలు ఏంటి? మనకు తెలుసు ఆ రాకడ యొక్క సూచనలు ఎలా ఉంటాయి అనేది. అయితే పోయిన వారం మనం చూసుకున్నాం. మొదటిగా మిమ్మల్ని ఎవడో మోసం చేయకుండా చూసుకోండి అంటే మోసపోతాం ముందు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండోది, అనేక మంది ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పని కూడా మోసం చేస్తారు, వ్యక్తిగతంగా మోసపోతాం. రెండు, దేవుని పేరట కూడా మోసపోతామని దేవుడు సెలవిస్తున్నాడు. రైట్. ఇప్పుడు మూడో విషయంలోనికి ముందుగా వెళుతూ కొన్ని వచనాలు చదువుకుంది. 24వ అధ్యాయంలోనే మరలా 3వ వచనం కింద 4వ వచనం దగ్గర నుంచి చదువుకుంటూ ముందుకు వెళదాం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఈ వారం వాక్యం అయిపోయింది అది. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అంటే దేవుని పేరట వచ్చి మోసం చేస్తారు. ముందేమో మనల్ని మోసం చేయడానికి కూడా చాలా పరిస్థితులు ఉంటాయని మీరు మోసపోతారు, అంతేకాకుండా మోసం చేయడానికి కూడా వస్తారు అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. రైట్. 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరిగియున్నవి గాని అంతము వెంటనే రాదు. ప్రస్తుతాన్ని జరుగుతున్న యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, రైట్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే అనుకుంటూ ఉన్నాం ఏమనంటే అంతము వచ్చేస్తూ ఉంది, అంతము సమీపించి ఉన్నది. ఇవి సూచనలు కదా. ఆల్రెడీ కొన్ని దేశాలకి మధ్య యుద్ధాలు, రైట్, జనాలకి మధ్య యుద్ధాలు, అనేక రీతిలుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రైట్. అయితే దేవుడు చెప్తున్నాడు యుద్ధాలు జరుగుతూ ఉన్నా కూడా అంతము వెంటనే రాదు. రైట్. ఆ తర్వాత జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయా? రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నారా? దేశాల మీదకి దేశాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. రైట్. తర్వాత, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఎప్పుడు? శ్రమలు స్టార్ట్ అయిన తర్వాత, వేదనలు స్టార్ట్ అయిన తర్వాత, అప్పుడు జనులు మిమ్ములను చంపెదరు. రైట్. చదవండి మరలా. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఏమవుతారు? రైట్. చిన్న మాట మిమ్మల్ని నేను అడగా. ఆయన రాకడ అంతము గురించి, చివరి దినాల్లో ఉన్న పరిస్థితి గురించి ఇంచుమించు 3 వారాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ చివరి దినాల్లో జరిగే సంగతులు ఇప్పుడు మరలా చెప్తున్నాడు ఆయన. ఏంటి అని అంటే, మొదటిగా నువ్వు మోసపోతావు అని చెప్పాడు. రెండవది, మోసం చేసేవారు వస్తారు అని చెప్పాడు. మూడవది, నీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటది, నీ పరిస్థితి ఎలా ఉంటది అనేది కూడా ఆయన తెలియజేస్తున్నాడు. నువ్వు శ్రమల పాలవుతావు అని అంటున్నాడు దేవుడు. ఏం పాలవుతాం? శ్రమల పాలు ఏమైపోతాం? చంపివేయబడతాం కూడా. రైట్. ఇంకా కింద చెప్తున్నాడు, మీరు నా నామ నిమిత్తము, నువ్వు కేవలము దేవుని నమ్ముకున్నందుకే నువ్వు ద్వేషింపబడతావు. అంతేనా? సకల జనుల చేత ద్వేషింపబడతావు. ఒకసారి ఆలోచించుదాం. మనం ఏ డేస్ లో ఉన్నామో తెలుసా? పౌలు అంటాడు దుర్దినాల్లో ఉన్నామని. ఇప్పుడు ఈ వచ్చిన భాగాల ప్రకారం మనం చూడగలిగితే ఈరోజు క్రైస్తవులు అంటే చాలా నీచంగా చూస్తున్నారు. అవునా? చాలా ద్వేషింపబడుతున్నారు. అవునా? నీకేమన్నా అనుభవం ఉందా? ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడన్నా ఎదుర్కొన్నావా? కేవలము దేవుని నమ్ముకున్నందుకే నిన్ను గెంటి వేయడం గాని, వెలివేయడం గాని, అపహాసించడం గాని, హేళన చేయడం గాని, నిన్నేదన్నా పక్కకు నెట్టివేయడం గాని, ఇంకా చెప్పాలి అంటే లోకుగా చూడడం గాని, తక్కువ చేసి చూడడం గాని చూసావా? ఎప్పుడన్నా అనుభవించావా? నువ్వు అనుభవించకపోతే ఈ రుచి నీకు తెలియదు. ఇది కష్టంగా ఉంటది, బాధగా ఉంటది, శ్రమగా ఉంటది. కానీ మర్చిపోవద్దు,
ఏదో నామకహ భక్తి చేసేస్తాను అంటే నీకు ఈ శ్రమలు రావు. ఏమనుకోవద్దు, చిన్న మాట మీకు చెప్తా. బయటికి వెళితే అందంగా లేము అని అనుకుని బొట్టెట్టకుండా బయటికి వెళ్ళట్లా. ఎందుకనంటే ఎవడో ఏదో చెప్పింది నువ్వు వింటున్నావు, కానీ క్రీస్తు కోసం నేను క్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితుల్లో ఎవరో కాదు, చర్చికి వచ్చి నువ్వు నేనే ఉన్నా, నేను కూడా ఉన్నా. క్రీస్తు ప్రభుని నమ్ముకున్నాము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం. కారణం ఏంటి అని అంటే మన ప్రవర్తన విషయంలో సరిగా మనం లేకపోవడం వల్ల. చెప్పగలమా? ఒక గుంపులో నిలబడి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పగలమా? రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద నుంచున్నప్పుడు అందరూ ఉండగా నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పగలమా? ఏమనుకోవద్దు, ఇక్కడికి వచ్చి పాట పాడడానికి కూడా మనకు సిగ్గే. వాక్యాన్ని ఇక్కడికి వచ్చి చదవమంటే సిగ్గు, ఎక్కడన్నా నిలబడి ప్రార్థన చేయమంటే సిగ్గు. మనం ఎక్కడ పడగలం? హింసలు, బాధలు, శ్రమలు. ఇప్పటి వరకు ఏదో అయిపోయింది కాలం, ఇప్పటి వరకు ఏదో అయిపోయింది మన భక్తి, ఇప్పటి వరకు ఏదో అయిపోయింది మన యొక్క ఈ స్పిరిచువల్ జర్నీ. కానీ ఇక్కడ చూస్తే చివరి దినాల్లో ఉన్న వారు ద్వేషింపబడతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ భక్తిని చూసి నీ సహవాసులైనా అవ్వచ్చు, నీ పక్కనున్న వారైనా అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారైనా అవ్వచ్చు, అది అన్యజనులైనా అవ్వచ్చు, నీ భక్తిని చూచి వారు నీ మీద ఏం కలుగుంటారు అని అంటే ద్వేషాన్ని కలుగుంటారు అని చెప్పబడుతుంది. ఇంక మీకు ఇది బాగా అర్థం కావాలి అని అంటే నేను ఒక మాట చెప్తాను. అదేంటి అని అంటే ఇస్సాకు కరువు కాలంలో ఎక్కడికి వెళ్ళాడు అని అంటే గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. అది దేవుడు అక్కడికి వెళ్ళమంటే ఫిలిస్తీన్ల ప్రాంతం, అక్కడికి వెళ్తాడు. అక్కడ విత్తనము వేసి, ఎప్పుడు అందరికీ కరువు ఉంది, అక్కడ తినడానికి భోజనం అని అక్కడ ఉన్న గోధుమలు ఏమీ లేవు, వాళ్ళకున్న పంటలు లేవు. అయితే అక్కడ విత్తనం వేసి 100 ఫలం పొందుకున్నాడంటే ఇస్సాకు. దేవునికి స్తోత్రం. నీ ఫలాన్ని బట్టి, అక్కడ ప్రతిఫలాన్ని బట్టి అతడున్న పంటను చూసి మిగతా పంట వేశారు కానీ ఎవరికి పంట రాలేదు. కానీ ఇస్సాకు వేసిన పంట 100 ఫలం పొందుకుందంట. పొందుకుంటేనంట అక్కడున్న వాళ్ళందరికీ అసహ్యం కలిగిందంట, అతని మీద ద్వేషం వచ్చిందంట, అతని మీద కోపం వచ్చిందంట. ఎందుకు? అతడు పొందుకున్న ఫలాల్ని బట్టి. వచ్చిన మాట ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ఫలాల్ని బట్టి ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారా? నీ భక్తి జీవితాన్ని బట్టి ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారా? నీ యొక్క నీతి యథార్థతలను బట్టి ఒకవేళ ఏదైనా నింద, అవమానం ఏదన్నా పడగలుగుతున్నావా? నీ యొక్క పరిశుద్ధతను బట్టి ఒకవేళ శ్రమైనా, కష్టమైనా, బాధ అయినా ఏదైనా ఎదుర్కొనగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించుదాం. అవసరమైతే ఇలా అంటనేమనుకోద్దు. రైతు ఒకవేళ ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది. ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది. బిడ్డ ఒకసారి ఆలోచించు. చివరి దినాల్లో జనులు మిమ్మల్ని శ్రమ పాలు చేస్తారు. ఎప్పుడో తెలుసుకో. నువ్వు భక్తి, నీతి, యథార్థతలు కలిగి ఉన్నప్పుడు ఇవేమీ లేకుండా నీకు ఏ శ్రమలు రావు. నీకు దేవుని నామం పట్ల ఏ శ్రమలు రావట్లేదు అని అంటే నువ్వు ఇంకా లోతుల వరకు రాలేదని అర్థం లేదు, నువ్వు ఇంకా సిద్ధపాటును కలిగి లేవని అర్థం. అన్నాను కదా, దేవుని కోసం నువ్వు శ్రమలు పడే స్థితికి వెళ్తున్నావు అని అంటే అర్థం ఏంటి అని అంటే నువ్వు సిద్ధపడుతున్నావు అని అర్థం. నీకు ఏ శ్రమలు రావట్లేదు దేవుని కోసం. ఇంట్లో ఉన్నాయి, బిడ్డలు బట్టి ఉన్నాయి, తల్లిదండ్రులు బట్టి ఉన్నాయి, అన్నదమ్ములు బట్టి ఉన్నాయి, అక్క చెల్లెళ్ళు బట్టి ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఇంకా వేరే వేరే శ్రమలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని పేరట నీకేమన్నా శ్రమలు ఎదుర్కొన్నావా? దేవుని పేరట నువ్వేమైనా అవమానాన్ని ఎదుర్కొన్నావా? దేవుని కోసం ఏదైనా చేసినప్పుడు ఒక చెడ్డ పేరుని ఏదైనా పొందుకున్నావా? ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? జరిగేది చెప్తున్నాను. అదేంటి అని అంటే బయట ఎవడో కాదు, మనమే దేవుని కోసం రోషంగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాం. బయట ఎవరో కాదు, దేవుని నామాన్ని ఎరిగి దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొందిన నువ్వు నేనే దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేసి నిలబడలేని స్థితిలో ఉన్నాం. నిజమేనా? ఒప్పుకుంటావా?
ఎవరు? బయట ఎవడో వచ్చి దేవుని నామం గురించి నిలబడతాడా? నేనే ఇంటి పేరు పెట్టుకున్నాను మల్లిపూడోడిని. మల్లిపూడోళ్ళని ఎవడన్నా ఏదన్నా అంటే ఊర్లో ఉన్న మల్లిపూడోళ్ళు అందరూ ఏకమైపోయి, లేదు పలానా కులమోడినో లేదా పలానా మతమోడినో పలానా ఇదోడినో ఏదన్నంటే ఏకమైపోయి, అవునా? అలాంటి పరిస్థితులు ఉన్నావు. రాత్రి జరిగిన సంఘటన చెప్తా. నిన్నేంటి? కృష్ణాష్టమి కదా. ఏంటది? కృష్ణాష్టమి. భూకంపాలే కాదు, చివరి దినాల్లో వరదలే కాదు, చివరి దినాల్లో యుద్ధాలే కాదు, చివరి దినాల్లో ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులే కాదు, కానీ చివరి దినాల్లో నీకు శ్రమలు వస్తాయి దేవుని పేరట. చివరి దినాల్లో నీకు ఇబ్బంది కలుగుతుంది దేవుని పేరట. ఈ చివరి దినాల్లో నీకు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి దేవుని పేరట. ఈ చివరి దినాల్లో ఎన్నో నరకయాతన పడవలసిన పరిస్థితి ఏర్పడుద్ది. ఇంకేంటో తెలుసా? చివరికి అవసరమైతే నిన్ను చంపేస్తారు కూడా. ఓకే, వచ్చిన మాట మీకు చెప్పాలి. చాలా మంది ఈరోజు ప్రార్థన ఎందుకు మానేశారని అడిగితే, మా ఆయన చేపలు తెచ్చాడండి, చేపలు చేసి నేను వండకపోతే మా ఆయన ఊరుకోడు. ఈరోజు రైతు పనికి రమ్మన్నాడు, రాకపోతే రేపు పనిలోకి రానివ్వడు, అందుకని తప్పక వెళ్లాల్సి వచ్చింది. ఒక మాట ఆలోచించు. అక్కడ నువ్వు చెప్పలేవు నీ భర్తతో, నీ భార్యతోనో, దేవుని మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత వంట చేస్తానని. ఒకవేళ కొట్టాడు, అలా అన్నందుకు ఒక దెబ్బ పడలేవా? నువ్వు పడితే వాక్యం చెప్పబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. దేవుని కోసం ఒక నింద అవమానం పడితే 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి, నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఎప్పుడు నువ్వు ప్రార్థనకి నేను వెళతాను, నువ్వు వెళ్ళొద్దని ఒకవేళ నిన్ను భర్త కొడితే నువ్వు సహించి తిరిగి దెబ్బలాడు కాదే, తిరిగి దెబ్బలాడు కాదు, నన్ను ఎలాగంటావా అలాగంటావా, ఇది కాదు. దేవుని నామ నిమిత్తము నువ్వు నిందింపబడినా మౌనంగా ఉండి, హింసింపబడినా మౌనంగా ఉండి, ఒకవేళ అవమానపరచబడినా మౌనంగా ఉండి నువ్వు సహించినప్పుడు మీరు ధన్యులు అని చెప్పబడుతుంది వాక్యం. లోకంలో నువ్వు ఎలాగైనా ఉండు, అసలు అవసరంలా, ఎలా అయినా బ్రతుకు, అవసరంలా. కానీ దేవుని పేరట నీకు అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మౌనంగా ఉంటావు, సహించుకో. దేవానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ఏమైనా నీకు స్తోత్రం నాయన. నీకోసమే కదా ఒక నింద, నీకోసమే కదా కొంచెం పని వదులుకున్నాను, నీకోసమే కదా అవసరమైతే డబ్బులు కూడా విడిచిపెట్టాను, నీకోసమే కదా ఏదైనా నేను వదులుకోవడానికి సిద్ధమని నువ్వు చెప్పగలిగినప్పుడు నీ యజమాని దగ్గర అయినా, భర్త దగ్గర అయినా, భార్య అయినా, బిడ్డలైనా, కుటుంబీకులైనా, ఎవరైనా సరే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు? దేవుని కోసం నువ్వు ఏదన్నా చేసినప్పుడు. అదే అంటున్నాడు ఆయన. ఇలాగూ 12, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇప్పుడు ప్రార్థనకు వెళ్ళినందుకు ఎవరన్నా నిన్ను కొడితే అప్పుడు ఏం చేయాలి? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వు చక్కగా బైబిల్ పెట్టుకుని వస్తూ ఉన్నప్పుడు అమ్మో బుల్లి వెళ్ళిపోతుంది, అమ్మో పరిశుద్ధురాలు, మళ్ళీ డైలాగ్ వేసేది ఎవరు? మళ్ళీ ప్రార్థనకి వెళ్ళావిడే, మళ్ళీ బాప్తిసం పొందినావిడే, పరిశుద్ధురాలమ్మ వెళ్ళిపోతుంది, నీతిమంతురాలమ్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికే? ఎంత భక్తో. ఈ డైలాగ్ విని నువ్వు ప్రార్థన మానేస్తావు. ఈ డైలాగ్ విని నువ్వు ప్రార్థన మానేస్తావు. మరి దేవుడు ఏమంటున్నాడు? అలా నేను అన్నప్పుడు సంతోషించి ఆనందించి గంతులు వేయమంటున్నాడు. అక్కడికి చాలా మంది అలా భలే అన్నావు, ఇంకా నాక నన్ను ఇంకా నువ్వు అని సంతోషించి ఆనందించావా, పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది, అంటే పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది. నువ్వు సహించినప్పుడు, సంతోషించినప్పుడు, నీకు దేవుని పేరటి శ్రమలు వచ్చినప్పుడు
దేవుని పేరట ఇబ్బంది కలిగినప్పుడు, దేవుని పేరట నీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నువ్వు వాటన్నిటినీ కూడా సహించి, ఏం చేసి? సహించి, సంతోషించి, రాజారావు గారు గంతులు వేస్తే పరలోకములో ఫలము అధికమవుతుంది. ఎప్పుడన్నా దేవుని కోసము, ప్రార్థన కోసము, భక్తి కోసము, పరిశుద్ధత కోసము గొడవెట్టుకున్నావా భర్తతో గాని భార్యతో గాని? అర్థమైంది? అర్థం కాలేదా? మళ్ళా చెప్తున్నారా? దేవుని కోసం, ప్రార్థన కోసం, భక్తి కోసం, దేవునికి ఏదో చేయడం కోసం భర్తతో గాని భార్యతో గాని ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నావా? నాకు కూడెడతలేదని గొడవ పెడతావు, పెళ్లి రోజుకో పుట్టినరోజుకో బట్టలు కొనలేదని గొడవ పెడతావు, ఇంట్లో అది లేదు అది లేదని చెప్పారని గొడవ పెడతావు, పక్కోళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు మనకి ఎందుకు కొనమని గొడవ పెడతాం కూడా, లేదా తాళ బంగారం కొనుక్కున్నారు మాకు ఎందుకు బంగారం కొనుక్కోలేదని గొడవ పెడతాం. ఇంకా మొగుళ్ళు అయితే మొగోళ్ళు మేమేం చేస్తామంటే, మీ నాన్న చేయలేదు, మీ అమ్మ చేయలేదు, మీ ఊళ్ళు ఇది చేయలేదు, పుట్టింటోళ్ళు ఏం చేశారు? ఈ పనికి మాలి చెత్తా చెదానికి అయితే బోళ్ళను గొడవలు ఎట్టుకుంటాం, అవసరమైతే కొట్టి తన్నేస్తాం కూడా, రివర్స్ కూడా జరగచ్చు. అయితే ఎప్పుడన్నా ప్రార్థన విషయం గొడవ పెట్టుకున్నావా? ఎప్పుడన్నా ప్రార్థన చేయనందుకు గొడవ పెట్టుకున్నావా? ఎప్పుడన్నా వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఆటంకమైనప్పుడు ఎప్పుడన్నా గొడవ పెట్టుకున్నావా? ఎప్పుడన్నా దేవుని కోసం భక్తి విషయంలో గొడవ పెట్టుకున్నావా? ప్రార్థనకు రానందుకు గొడవ పెట్టుకున్నావా? బిడ్డలు దేవుని సన్నిధిలో లేనందుకు గొడవ పెట్టుకున్నావా? భర్త దేవుని సన్నిధిలోనో భార్య దేవుని సన్నిధిలో లేదని ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నావా? తేడా అది. ఓకేనా? లోకానికి భక్తి విషయంలో ఉండే తేడా అది. అందుకే వాక్యం చెప్పబడుతుంది, నా నిమిత్తము మీ మీద నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు ఇంకేమైనా పడినప్పుడు మీరు సంతోషించి, ఆనందించి, గంతులు వేయండి. అలా నువ్వు చేస్తే పరలోకంలో నీ ఫలము రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు స్తోత్రం. బిడ్డ, చివరి దినాల్లో ఉన్న నేను మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుదాం. మన భక్తిని బట్టి మనకు శ్రమలు ఎదురవుతున్నాయా? అసలు భక్తే లేదా? మన పరిశుద్ధతను బట్టి కష్టాలు ఎదురవుతున్నాయా? అసలు పరిశుద్ధతే లేదా? ఒకవేళ మన యొక్క నీతి యథార్థతను బట్టి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అసలు అవేమీ లేవా? ఒకవేళ దేవుడు అంటే భయము కలిగి ఉండడం వల్ల సాతానో లేకపోతే మనుషులు చుట్టుపక్కల వారో ఇబ్బంది పెడుతున్నారా? లేదా లోకస్తుల బయట వారా? అసలు భక్తే లేదా? దేవుడు అంటే భయమే లేదా? జాగ్రత్త. ఒకసారి జాగ్రత్త కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. తగ్గించి 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపడరు. అపోస్తుల కార్యక్రమం 4వ అధ్యాయము. అపోస్తుల కార్యక్రమం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం కూడా చదువు. చూడండి. వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. రైట్. ఇక్కడ అపోస్తలులు వారి యొక్క జీవితంలో ఏదైతే చేయాలో, దేవుని కోసం ఏమైతే చేయాలో, ఇప్పుడు ఏ వచ్చిన భాగాలైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఏ వచ్చిన భాగాల ద్వారా మనం నిందింపబడతాం, హింసింపబడతాం అనేది తెలియచేయబడిందో ఇక్కడ ఆ వచనాల ద్వారా వారి యొక్క జీవితాన్ని కనబరుస్తున్నారు. ఒకసారి చూద్దాం. వారు దేవునికి సువార్తను, యేసు ప్రభు యొక్క సువార్తను వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ప్రకటిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు లేదా బోధిస్తున్నారు అని చెప్పబడుతుంది అక్కడ. అవునా?
అంటే ఎలాగో మన జీవితంలో మనం చేసే పనులను బట్టి మనకు శ్రమలు ఎదురవుతాయి, ఎలాగున్న శ్రమలు వస్తాయి, ఎలాగున్న ఇబ్బందులు ఎదురవుతాయి అనేది గమనించగలిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే సువార్త లేదా బోధించుతున్నారు, అంతేనా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? పట్టుకెళ్ళి ఎక్కడ పడేశారు? జైల్లో పెట్టారు. కావలి అనగా జైలు, చెరసాల. ఏం చేసినందుకు చెప్పండి? ఏం చేసినందుకు? యేసు ప్రభు గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి, ఆయన రాబోతున్నాడనే సంగతి గురించి వారు బోధించినప్పుడు వారిని పట్టుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరలో పడేశారు. అంటే సువార్తను ప్రకటిస్తే ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. సువార్తను పడేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడ వెళ్తావు? చెరలోకే, జైల్లోకే. ఒకవేళ అవసరమైతే నిన్ను కొట్టొచ్చు, ఒకవేళ నీ మీద వ్యర్థంగా మాట్లాడొచ్చు, పనికి మాలిన మాటలతో అయినా నిన్ను దూషించవచ్చు, ఒకవేళ నిన్ను రాళ్లతో కొట్టొచ్చు, ఇంకా నిన్ను అవమానపరచొచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే ఒరిస్సా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి వచ్చిన కుటుంబాన్ని భర్త, 2 బిడ్డలను కూడా తగలబెట్టేశారు. ఏం చేశారు? తగలబెట్టారు, సజీవ దహనం చేశారు. వాళ్ళ కారులో ఉంటే గడ్డి గడ్డ వేసేసి మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. 3 కూడా అందులోనే చనిపోయారు, మస్ అయిపోయారు అనమాట. ఇప్పుడు వాక్య ప్రకారము పరలోక రాజ్యంలో అధిక ఫలం పొందుకుంది ఎవరంటే వాళ్ళే. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే స్వార్థ ప్రకటించుటకు, బోధించుటకు వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అనేక మందికి రక్షణ భాగ్యాన్ని తెలియజేయడానికి, యేసు ప్రభు నామాన్ని వారికి తెలియజేయడానికి వారు వచ్చారు. అలాగనే అక్కడున్న ప్రజలు కూడా, అపోస్తులు కూడా వారు బోధిస్తున్నప్పుడు, పునరుద్ధానము గురించి బోధించుతున్నప్పుడు, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభు గురించి వారికి ప్రకటిస్తున్నప్పుడు వారిని బట్టుకెళ్ళి చెరలో పడేశారు. రైట్. రెండో చూద్దాం. అదే 7వ అధ్యాయం, అదే అపోస్తుల కార్య గ్రంథంలో 7వ అధ్యాయము 59వ వచనం చదువుకుందాం. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. దేంతో కొట్టారు? చెప్పండి. దేంతో కొట్టారు? ఏం ప్రకటిస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు అని, బోధిస్తున్నాడు అని మొదటిగా చెరలోకి వేశారు. రెండోది రాళ్లతో, కూర్చోవాలి, మీరు అటు ఇటు తిరుగుతున్నారు, రాళ్లతో కొట్టారు. మూడో స్టెఫన్ ఏమైపోయాడు? మూడోది ఏమైపోయింది? చంపేశారు. అంతే కదా? చూడండి 60 వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవుని కోసం, దేవుని సువార్త కోసం, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కోసం, దేవుని నామ నిమిత్తం నువ్వు నిలబడినప్పుడు జరిగే పరిస్థితులు. ఒకటి, నువ్వు ఎక్కడ వేయబడతావు అని అంటే ఎక్కడ? చెరలో. చెప్పండి, ఎక్కడ? చెరలో. 2, రాళ్లతో కొడతారు, అవసరమైతే రాళ్లతో కొడతారు. 3, చంపేస్తారు. కూర్చో చంపేస్తారు అవసరమైతే. ఓకేనా? దేని గురించి? దేవుని యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడితే జరిగే సంగతులు ఇవి. యేసు ప్రభు గురించి నువ్వు ప్రకటిస్తే జరిగే సంగతులు ఇవి. యేసు ప్రభు గురించి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బోధిస్తే జరిగే సంగతులు ఇవి. ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నావా? ఇప్పుడైనా ఇలాంటి అనుభవం ఏదైనా ఉందా? ఇలాంటి చెర అనుభవం ఎప్పుడైనా కలుగున్నావా? ఇంకా చూస్తే మనకు తెలుసు, పౌలు చీలలు చెరలో ఉన్నప్పుడు ఏం చేశారంట?
వచ్చిన చూపించలే కానీ నేను మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పేస్తాను. పౌలు శీల సెరలో పడేశారు. పేతురు గారు అయితే హాయిగా నిద్రపోతున్నాడంట. ఆయన నువ్వు నేనేం చేస్తాం? అనవసరంగా వచ్చాను బాబు రోడ్డు మీదకి, అనవసరంగా వచ్చి సువార్త ప్రకటించాను, అనవసరంగా ఆ చర్చికి వెళ్తున్నాను, అనవసరంగా పాస్గా తీసుకెళ్ళాను, ఎక్కడ బుక్ చేశాడు, అనవసరంగా చర్చికి వెళ్ళి ఈరోజు చెరలో జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఒకవేళ నువ్వు నేను బాధపడతామేమో. నిజమేనా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? ఒప్పుకోరు కదా. దేవునికి స్తోత్రం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. పాస్టర్ గారి పని మాత్రమే కాదు, పాస్టర్ గారు ఒక్కడే కాదు సువార్త ప్రకటించేది. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభు నామాన్ని ఖచ్చితంగా ప్రకటించవలసిందే. నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమలు లేవు, ప్రకటించకపోతే పరలోకంలో నీకు ఫలమే లేదు, ప్రకటించకపోతే నీకు ఆ యొక్క అనుభవం లేదు, రెండోది దేవుని రాజ్యంలో చోటే ఉండదు కూడా. జాగ్రత్త. రైట్. అయితే సువార్తను ప్రకటించడం వల్ల చెరలో పౌలు శీలలు పాటలు పాడుతున్నారంట, పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారంట, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట అర్ధరాత్రి వేళ కూడా. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. చూడతారా మనకి ఎంతకి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. పేతురు గారు హాయిగా నిద్రపోతున్నాడు, ఆయనకి ఏంటంటే ఏ చింత లేదు, దేవుడు ఉన్నాడు. ఎందుకనంటే నేను పని చేసిన ఆయన పని ఆయన చూసుకుంటాడన్న ధైర్యంతో హాయిగా నిద్రపోతున్నాడు ఆయన. పౌలు శీలలైతే ఈ ఆనందించి గంతులు వేడి అనే మాట వారిని క్రియల ద్వారా చూపిస్తున్నారు ఈరోజు మనకి. దేవుని స్తోత్రం. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు చెరలోనైనా ఏం చేయాలి? సంతోషించాలి, గంతులు వేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ పరలోకంలో నీ ఫలం అధికమవుతూ ఉంది. రెండు దఫాలు నేను రాళ్లతోనే కొట్టొచ్చు. పాత నిబంధన భాగంలో ఈ రాళ్ల గురించి చూడగలిగితే ఎవరైనా ఒకవేళ ఆదివారం ప్రార్థన కొట్టినా రాళ్ళు వచ్చి కొట్టాలండి. ఆదివారం అంటే వాళ్ళకి శనివారం కనుక సమాజ మందిరం మానేస్తే దేంతో కొట్టాలి? రాళ్ళు వచ్చి కొట్టుకు చంపేయాలి. రూల్ అది, దేవుడు పెట్టిన నియమ నిబంధన. ఓ రోజు ఇలాగనే ఒక అతను పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడండి. కూర్చో. ఎక్కడికి? పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడండి. రాళ్లు పెట్టి కొట్టి చంపేశారు ఆయన. ఇది పాత నిబంధన ఆచారం లేదా రూల్, దేవుడు ఆజ్ఞాపించిన ఒక రూల్. మనల్ని ఎన్నిసార్లు కొట్టాలి ఈ సంవత్సరంలో? ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టినందుకు ఎన్నిసార్లు మనల్ని ఎన్నిసార్లు రాళ్ళు పెట్టి కొట్టాలి? మానేసేవాడల్లా కొట్టాలి. అంటే ఎన్నిసార్లు కొట్టాలి ఈ సంవత్సరంలో? ఇది రూల్. అక్కడ ఇక్కడ చూస్తే దేవుని నామ నిమిత్తం నువ్వు నిలబడితే నేను రాళ్లు పట్టుకుని కూడా కొట్టొచ్చు. ఎప్పుడన్నా ఎలాంటి దెబ్బలు ఏం తగిలినాయా? పాస్టర్ గారు కొట్టలేదు కదా. నిజం. పాస్టర్ గారు కొడితే ఈ పాటికి నన్ను అట్టుకెళ్ళి జైల్లో కూడా పెట్టించేది. ఎందుకు? మా ఇష్టం అయ్యా, ప్రార్థనకు వస్తాము రాము, మా ఇష్టం. కొట్టడానికి నువ్వెవడవే? అంతేనా? ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఎలా ఉన్నాయనంటే మగోడు చేయేసాడా ఆడి పని అయిపోయింది. ఎందుకని? ఆడోళ్ళకి సెపరేట్ కోర్టులే ఉన్నాయి, సెపరేట్ లాయర్లే ఉన్నారు, సెపరేట్ పోలీస్ స్టేషన్లే ఉన్నాయి. కొట్టకపోయినా కొట్టాడని చెప్తే అయిపోయింది పని. అంత భయంకరంగా ఉంది. అలాంటిది ఇప్పుడు పాస్ట్ గారు నేనెక్కడ రాళ్ళుచ్చుని కొడతాను? నేనేమన్నా సంఘం చెప్పి వచ్చినోడు కొట్టేయండి, ప్రార్థన రానోళ్ళు పిల్లయి రాళ్ళని ఇలా అన్నాను అనుకోండి, ఎక్కడ కాదు. కానీ కొత్త నిబంధనలు దేవుడు అంటున్నాడు, నా నామ నిమిత్తం ఒకవేళ నువ్వు దెబ్బలు తిన్నా కూడా నీకు పరలోకంలో ఫలమే అంటున్నాడు ఆయన. ఇక నీకు ఇక్కడ బాధ ఉండొచ్చు, దెబ్బలు తిన్నప్పుడు నీకు రక్తం గారొచ్చు, నాకు దెబ్బలు తిన్నప్పుడు నీకు నొప్పి కలగొచ్చు, కానీ పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు తిరిగి దెబ్బలాడితే కాదే, నన్ను కొడతావా, నన్ను తిడతావా, నన్ను రాయించుకుని కొట్టాల్సిన అవసరం నీకేముందని తిరిగి దెబ్బలాడితే కాదు. కొట్టినా, తిట్టినా, అవమానించినా, చెడ్డ మాటలెల్లా పలికినా నువ్వు మౌనంగా ఉండి దేవునికి అప్పగించినప్పుడు, దేవునికి స్తోత్రం,
పరలోకంలో ఈ ఫలం అప్పుడు అధికమవుతుంది. సంతోషించి గంతులు వేస్తే అప్పుడు అధికమవుతుంది. రాళ్లతో కూడా కొడతారు. రైట్. మూడో చూస్తే అవసరమైతే చంపేస్తారు కూడా. నేను చిన్న మాట మిమ్మల్ని అడగాలి, ఎంతమంది మీ భర్తల కోసం చచ్చిపోతారు? ఇదేందబ్బా ఒక్కడు కూడా చేయలేదు. మీ భర్తల కోసం, నా భర్త కోసం నేను చచ్చిపోతాను కానీ సిద్ధమండి అన్న వాళ్ళు ఎంతమంది? సరే, భర్తలను అడుగుతాను, భర్తలు ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మీ భార్యల కోసం ఎంతమంది చచ్చిపోతారు? పక్కనే ఉందండి అత్త, భార్య కోసం. సరే, ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతున్నాను, మీ బిడ్డల కోసం ఎంతమంది చచ్చిపోతారు సిద్ధంగా? మధ్యాహ్నం పోలీసు ఉత్తరం ఇంటికి వాళ్ళు వచ్చి, ఇదిగో నీ కొడుకు నీ కూతురు ఇలా పలానా తప్పు చేశారు, ఎవరినో కొట్టారంట, వాళ్ళు చచ్చిపోయారంట అంటే మీరు వెళ్ళిపోతారా జైలుకి? మరి జైలు చచ్చిపోతానన్నారు కదా, జైలుకి వెళ్ళరా? జైలుకి వెళ్ళరా? నా కొడుకు కోసం నేను అవసరమైతే, నా కూతురు కోసం నేను అవసరమైతే నేను ఆ జైలు అనుభవిస్తానని వెళ్ళిపోతావా? అక్కడ వచ్చే డైలాగ్ నేను చెప్తాను ఏంటంటే, నా కొడుకు ఆడు తప్పు చేశాడు, నరికేయండి, కాళ్ళు చేతులు ఎరగొట్టేయండి, అవసరమైతే నిడ్చుకెళ్ళి గుర్తండి లోపల తన్నండి, ఆడికి బుద్ధి వచ్చేంత వరకు బయట పంపించకండి. రీసెంట్ గా ఓ భార్య ఏం చేసిందంటే, భర్త మాట వింటలేదని చిన్న కేసు పెట్టి లోపల 10,000 ఇచ్చిందంట ఖైదీలకి, ఎవరికి? పోలీసులు ఇచ్చి, అయ్యగారు ఓ 4 రోజులు చిత్త కొట్టండి, అయ్యగారు చిత్త కొట్టేయండి, ఒక 6 రోజులు పంపించకండి అయ్యా, వీడు బాధనే పడలేకపోతే ఇది అప్పు చేసి మరి ఇస్తాను 10,000 ఇచ్చిందంట పోలీసులు. ఎందుకు? భర్త కోసం చచ్చిపోయే రోజులు కాదు ఇవి, అవసరమైతే చంపేసే రోజులు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. నీ బిడ్డ ఒక్కసారి ఆలోచించు, చంపివేయబడము అనేది, ఒకళ్ళ కోసం చనిపోవడం అనేది మాటలతో చాలా ఈజీ. నేనే చెప్పేస్తాను, మా ఆవిడ కోసం ఎంత కదా పానం పెట్టేస్తాను. చేతల్లో చాలా కష్టం, చాలా కష్టం. బిడ్డల కోసం నేను ప్రాణాన్ని పెట్టేస్తానని చెప్పడం చాలా మాటలతో ఈజీ. కానీ ఆ పరిస్థితికి వచ్చేటప్పటికి అవసరమైతే బింది నీళ్లు వేసుకుని నా కొడుకు నా కూతురు చచ్చిపోయి లేరు అనుకునే పరిస్థితి కూడా మనం పలకే స్థితికి వెళ్ళిపోతాం. కానీ ఒకసారి ఆలోచించండి, దేవుని కోసం నువ్వు చంపివేయబడగలవా? చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నావా? నీ భర్త కోసం ఓకే, నీ భార్య కోసం మరీ ఓకే, నీ బిడ్డల కోసం మరీ ఓకే, మరి దేవుని కోసం చావడానికైనా నేను సిద్ధం అని చెప్పగలవా? నిజం మాట్లాడుకోవాలంటే బైబిల్లో ఉన్నది తప్ప అన్నీ చేస్తాం మనం, కానీ బైబిల్ మన దగ్గరే ఉంటుంది. ఎక్కడుంది బైబిల్? ఇంటికి ఒకటి, వ్యక్తిగతంగా ఒకటి, కుటుంబానికి 4-5 బైబిళ్ళు ఉన్నాయి. కానీ బైబిల్లో ఉన్నది చెప్పింది చేయడానికి అడుగు చేయి. ఎవరో మళ్ళీ మనం క్రైస్తవులం, ఎవరో విశ్వాసులం, ఎవరో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, ఎవరో ప్రార్థన చేసేవాళ్ళం, ఎవరో యేసు ప్రభు నమ్ముకున్నవాళ్ళం. కానీ యేసు ప్రభు చెప్పిన మాట చేయడానికి మనం ఏమాత్రం కూడా నిలబడలేని వాళ్ళం, చేతకాని వాళ్ళం. మనం అదవుతుందా? వాక్యం మన దగ్గరే ఉంది, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. కానీ ఎలా ఉండాలో అలాగే ఉండకుండా లోకానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. బిడ్డ ఒకసారి ఆలోచించు, దేవుని కోసం శ్రమలు ఏమన్నా పడ్డావా? చివరి దినాల్లోనే ఉన్నాం. మొదటిగా నిన్నెవ్వడు మోసం చేసుకోకుండా చూసుకోమని చెప్పాడు దేవుడు నిన్ను. రెండోది, మోసం చేసేవాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు, వాళ్ళు ఎలాగనైనా మోసం చేస్తారు, ఆల్రెడీ నిష్ట కలిగిన వాళ్ళతో సహా, అది కూడా చెప్పేశాడు. మూడో చెప్తూ ఉన్నాడు, ఎవరైతే శ్రమలు దేవుని కోసం శ్రమలు పడతారు అనేది కూడా సెలవిస్తున్నాడు ఆయన. శ్రమలు పడాలి. దేవుని కోసం అవసరమైతే రాళ్ళు దెబ్బలు తినాలి. దేవుని కోసం అవసరమైతే చావడానికైనా సిద్ధమైపోవాలి. రైట్? అప్పుడు ఎక్కడ ఫలం అధికమవుతుంది? పరలోకంలో
మన ఫలము అధికమవుతుంది. దేవుని స్తోత్రం. చిన్న మాట, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని దగ్గర మనకేదన్నా ఫలం అసలు ఏదన్నా ఉందా? దేవుని కోసం మనం పడిన శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి దేవుడి దగ్గర మనకేదన్నా కొంచెం శ్రమ కాస్తంతైనా పోగైంది అక్కడ? మన ఫలం ఏదన్నా అసలు ఉందా? ఫలం కంటూ ఒక బాక్స్ అయినా అక్కడ ఉందంటావా? లేదు జార్ అయినా ఉందంటావా? అందులో దేవుడు అంటాడు కదా, నీ కన్నీరు నా కవలల్లో దాచి ఉంచానని. కన్నీరు పోగు చేయబడుతుంది. మరి ఫలం ఈ లోకంలో దేవుని కోసం మనం చేసిన త్యాగం, దేవుని కోసం మనం చేసిన ప్రతి ఓర్చుకున్న ప్రతి పరిస్థితి, ప్రతి ఇబ్బందులు ఎదుర్కొన్నవి, ఇవన్నీ కూడా మనం పొందుకున్న ఫలం ఏదన్నా అక్కడ మన కోసం ఉందా? ఉందా? చెప్పండి ఒకటితో. ఉందా? ఉందా? అంటే దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఆదివారం పొద్దున్నే చక్కగా బైబిల్ శుభ్రంగా తుడిసేసి ప్రార్థనకు బయలుదేరి వస్తున్నాం మేము, అంతేనా? దేవుని కోసం ఏమన్నా వదిలిపెట్టగలుగుతున్నామా? దేవుని కోసం ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? దేవుని కోసం ఎక్కడైనా నిలబడి ఆయన నామాన్ని ప్రకటించగలుగుతున్నామా? దేవుని కోసం ఏదైనా శ్రమ, ఇరుకు, ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నామా? నిజం చెప్తున్నాను, ఎంత సెల్ఫిష్ అంటే మనం ఇప్పుడు నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అంతే. అవునా? 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 ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? నిజం, నేనే బాగుండాలి, పక్కడు ఏమైపోయినా నాకు అనవసరం. కానీ దేవుడు ఏంటో తెలుసా? నేను ఎలా ఉన్నా పర్లేదు, నశించిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షింపబడాలనేది ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం. మరి మన ఆలోచన నేనే, నా కుటుంబమే, నా నా కానీ దేవుని ఆలోచన అది కాదు. దేవుని ఆలోచన ఉద్దేశం అలా కాదు. నశించిపోతున్న ఎవరైనా ఆ ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఆయన ప్రయాస ప్రాకులాట అంతా కూడా. అందుకే ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు, ఎవరు నా అక్క చెల్లెళ్ళు, తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారే నా తల్లి, నా తండ్రి, నా అక్క చెల్లెలు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి దేవుని కోసం ఏమన్నా చేయగలుగుతున్నాను? దేవుని కోసం మనం చేసింది ఏమైనా ఉందా? అపోస్తుల దగ్గరికి వెళ్ళగలిగితే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని కోసం ఇళ్ళని సైతం వదిలిపెట్టేశాం, మా వ్యాపారాలు సైతం వదిలిపెట్టేశాం, దేవుని కోసం మా కుటుంబాన్ని సైతం విడిచిపెట్టేశాం, దేవుని కోసం మా కలిగినదంతా కూడా విడిచిపెట్టేశాం. చివరికి ఆయన కోసం మేము ఎన్ని శ్రమలు పడడానికైనా, చెరలైనా, నరక యాతన అది ఏదైనా సరే మేము పడడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలను పెట్టేస్తారు. దేవునికి స్తోత్రం. స్టెఫెన్ అలాగనే వెళ్ళాడు, దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? బల్లలు దుడిచేవాడు, తిన్నా ప్లేట్లు ఎత్తేవాడు. అసలు విషయం అది. మరి పరిచర్యలలోనూ ఉన్న అంతమంది అపోస్తులలో మొదటిగా ప్రాణం పెట్టిన వాడు ఎవరు అని అంటే స్టెఫనే. ఎక్కడ పరిచర్య చేస్తాడో తెలుసా? భోజనం వడ్డించి ప్లేట్లు ఎత్తి ఆ బల్లలు దుడిచేవాడండి. ఇది ఆయన చేయాల్సిన పరిచర్య. ఆ బల్లలు తుడవడానికి, ప్లేట్లు ఎత్తడానికి, భోజనం వడ్డించడానికి కూడా మంచి పేరు, మంచి సాక్ష్యము, పరిశుద్ధాత్మను కూడా పొందుకున్న వ్యక్తి అంట ఆయన. అలాంటి 7 బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవుని కోసం ఏమైనా చేయగలుగుతున్నావా? దేవుని కోసం చేసింది ఏమైనా ఉందా? దేవుని కోసం నేను ఇది చేశాను అని చెప్పడానికి, దేవుని కోసం నేను ఇది వదులుకున్నానని చెప్పడానికి, దేవుని కోసం నేను నష్టపోయానని చెప్పడానికి, అవసరమైతే దేవుని కోసం నా రిలేషన్ నేను వదిలేసుకున్నానని చెప్పడానికి ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఒకవేళ లేకపోతే నీ ఫలం ఏమీ లేదు అక్కడ, జాగ్రత్త. పరలోకంలో నీ ఫలం లేకపోతే నువ్వు అక్కడ ఉండడానికి కూడా చోటు లేదు, జాగ్రత్త. సిద్ధపడు. దేవుడు సెలవిస్తున్నాడు. చివరి దినాలలో ఉన్నాం. చివరి దినాల్లో ఉన్న నీవు నేను ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. శ్రమల పాలవుతాము. 2వ అవసరమైతే చంపేస్తా. 3వ అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూడా ద్వేషిస్తారు అని. ఎప్పుడు అనంటే దేవుని నామాన్ని నువ్వు చూపించగలిగినప్పుడు మాత్రమే నువ్వు ద్వేషింపడతావు. దేవుని నామం కోసం నువ్వు ఏదైనా చేసినప్పుడు మాత్రమే శ్రమల పాలవుతావు.
దేవుని నామ నిమిత్తం నువ్వు ఏదైనా త్యాగం చేసినప్పుడు మాత్రమే అవసరమైతే ద్వేషింపడతావు, శ్రమలు చంపివేయబడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి గమనించుదాం. 12:1 చదువుదాం. 12:1 అపోస్తలుల కార్యం. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. చెప్పబడుతుంది అక్కడ బాధ పెడతారు, బలత్కారంగా పట్టుకుంటారు, అవసరమైతే చంపేస్తారు. ఇంకేంటో తెలుసా? కింద పెట్టు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనేను. దేవునిని ఎరుగని వారికి ఏంటి అనంటే, దేవునిని ఎరిగిన వారిని ఇబ్బంది పెట్టడమే వారి పని. దేవునిని ఎరుగని వారికి ఒకవేళ మనల్ని బాధ పెట్టడము, హింసించడము అది సరదా అయితే, దేవుని కోసం నువ్వు చావడానికైనా సిద్ధపడడం అదేంటో తెలుసా? దేవుని దృష్టిలో సంతోషమైన పరిస్థితి, పరలోకములో ఫలము. దేవునికి స్తోత్రం. లోకంలో నీకేం అనిపించకపోవచ్చు, దేవుని కోసం నువ్వు ఏం చేసినా కూడా ఇక్కడ నీకేం అనిపించకపోవచ్చు, కానీ పరలోకంలో నీకు ఫలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అది దేవుని ఎరుగని వారికి ఇష్టమైన కార్యం. అన్యులకి ఇది ఇష్టమైన కార్యం. ఎప్పుడు అనంటే, నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు, నువ్వు యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తూ ఉంటే నిన్ను కొట్టడానికి ఇష్టపడతారు, నిన్ను చంపేయడానికి ఇష్టపడతారు, అవసరమైతే నిన్ను చెరలో పెట్టించడానికి కూడా ఇష్టపడతారు. అది వాళ్ళకి ఇష్టమైన కార్యం. కానీ నీకు ఇష్టమైన కార్యం ఏంటి? నీకు ఇష్టమైన కార్యం ఏంటి? వాళ్ళకి ఇష్టమైందేమో యేసు ప్రభు నామలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం వారికి ఇష్టం. నీకు ఇష్టమైన కార్యం ఏంటి? ఇప్పుడు స్టెఫన్ అడిగితే చెప్తాడు, నాకు ఇష్టమైన కార్యం వాళ్ళు కొట్టిన యేసు ప్రభు నామాన్ని ప్రకటించడమే నాకు ఇష్టమైన కార్యం. వాళ్ళు తిట్టిన యేసు ప్రభు నామాన్ని ప్రకటించడమే నాకు ఇష్టమైంది. వాళ్ళు నన్ను అవసరమైతే రాళ్లు పుచ్చుకుంటూ కొట్టినా నాకు ఇష్టమైంది మటుగా ఆయన నామాల గురించి ప్రకటించడమే నాకు ఇష్టం. వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, నాకు ఇష్టమైంది ఏంటి అని అంటే, యేసు ప్రభు కోసం రోషంగా నిలబడడమే నాకు ఇష్టమైంది అని చెప్పడానికి స్టెఫన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. అపోస్తులు కూడా సిద్ధంగా ఉన్నారు. పౌలు శీలలు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని వెంబడించిన వారు అనేక మంది కూడా సిద్ధంగా ఉన్నారు. చచ్చిపోవడం కూడా మాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం. నీకేమి ఇష్టం? నీకేమి ఇష్టం? నీకు ఇష్టమైంది ఏంటి? నీకు లోకంగా ఏదైనా ఇష్టమైతే ఓకే, మరి దేవుని దృష్ట్యా నీకు ఇష్టమైంది ఏంటి? దేవుని కోసం నీకు ఇష్టమైంది ఏంటి? దేవునికి ఏదైనా చేయడానికి ఇష్టమైంది ఏంటి? ఏం చేయగలవు దేవుని కోసం? ఏమనుకోవద్దు, నువ్వు దేవుని కోసం ఏమీ చేయలేకపోతే ఏ శ్రమలో నీకు రావు. దేవుని కోసం నువ్వు ఏం చేయలేకపోతే నీకే కష్టాలు రావు. దేవుని కోసం నువ్వేం చేయకపోతే, అసలు దేవుని కోసం నీకు ఇష్టమైంది ఏది లేకపోతే ఇవేమి నీకు ఉండవు. నేను చెప్పాను కదా, అవసరమైతే కాంప్రమైజ్ అయిపోయి వస్త్రధారణ విషయంలో, మాట తీరు విషయంలో తీతు 1:16 అంటాడు, వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు గాని వారి క్రియలు క్రీస్తుని ఎరగనన్నట్టు ఉన్నాయి. అంటే సింపుల్ గా నీ వస్త్రధారణ, నీ బొట్టు, నీ నడవడిక, నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నువ్వు చేసే ఈ ప్రవర్తన అంతా కూడా ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ పనులు వాళ్ళ క్రీస్తే తెలియదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారంట. నువ్వు ఈ పని చేస్తే క్రీస్తు కోసం కాస్తంత నువ్వు నిలబడలేకపోతే, క్రీస్తుని కాస్తంత కనపరచలేకపోతే ఏమనుకోవద్దు, దేవుని దృష్టిలో నీకు ఏ విలువ లేదు, నాకు ఏ విలువ లేదు, మనకే విలువ లేదు. కారణం ఏంటి అని అంటే, దేవుని కోసం నువ్వేమీ చేయలేనప్పుడు ఆయన దృష్టిలో ఎలా కనబడతావు? దేవుని కోసం ఏమీ చేయలేనప్పుడు ఎలా ఆయన దృష్టిలో పెడతావు? ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నాడండి, నేను అనుకుంటున్నాను దేవుని చిత్తమైతే ఊర్లో ఈ పక్క బస్ స్టాండ్ కట్టించాలనుకుంటున్నాను. వాడు ఎవరి దృష్టిలో పెడతాను? ప్రెసిడెంట్ దృష్టిలో పెడతాను, మెంబర్ దృష్టిలో పెడతాను, ఊర్లో ఉన్న వాళ్ళందరూ దృష్టిలో పెడతాను. ఇదిగో పలానా పాస్ట్ అంట, ఇది యువతలే బస్ స్టాండ్ కట్టించాడు, పెడతానా? ఎందుకని? దుద్దుకూరు మీద కొన్న నాకున్న మక్కువ. యువతలే బస్సు ఎక్కి వాళ్ళందరూ కూడా నీళ్ళలో ఉండట్లేదు, వాళ్ళకి నీళ్ళు లేదు, బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు, వర్షం వస్తే అలా నుంచుంటున్నారు, ఎండ్లు అలా నుంచుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళని చూసి నేను ఇష్టం, నా ఊరంటే నాకు ఇష్టం. అందుకని
ఈ ఊరి మీద ఉన్న ఇష్టంతో నేను చేసింది ఏంటి అంటే బస్ స్టాండ్ కట్టించాను. ఇప్పుడు ఎవరి దృష్టిలో పడతాను? ఉదుగురు దృష్టిలో నేను పడతాను ఖచ్చితంగా. అధికారుల దృష్టిలో పడతాను, ఊర్లో కనబడిన అందరి దృష్టిలో పడతాను. ఎందుకనంటే నా ఇష్టాన్ని నేను కనపరిచాను కనుక. మరి దేవుడి మీద నీకు ఏం ఇష్టం ఉంది? దేవుడి మీద ఎంత మక్కువ ఉంది? దేవుడు అంటే ఎంత ప్రేమ ఉంది? నువ్వేం చేసావు? ఏం చేయగలుగుతున్నావు? నువ్వు ఏదన్నా చేస్తే దేవుడికి నువ్వు కనబడతావు. దేవునికి స్తోత్రం. నువ్వేమన్నా చేస్తే దేవుని దృష్టిలో నువ్వు పడతావు. అప్పుడు దేవునికి స్తోత్రం. చేసినప్పుడు చెరైనా ఎదురవ్వచ్చు, చేసినప్పుడు రాళ్లతో కొట్టబడొచ్చు, చేసినప్పుడు చంపివేయబడొచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడేం నీకు కలగదు, కానీ పరలోకంలో నీకు గొప్ప ఫలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఆలోచించు, దేవుని కోసం ఏమైనా చేసావా? దేవుని కోసం ఏదైనా ఇష్టం కలిగి ఉన్నావా? దేవుని కోసం నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించు. దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో వీటిని బట్టి తెలిసిపోతుంది అంతే. దేవునికి స్తోత్రం. 2వ వచనం చదువుకుని ముగించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి, మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏంటంట? క్రీస్తుని నిజముగా కలుగున్న వారికి మహాశ్రమలు వస్తాయి. వాటిని చూసి నువ్వేదో గొప్పగా వింతలా ఫీల్ అవుతా అంటున్నాడు పేతురు గారు. ఇదేదో వింతలా ఫీల్ అవ్వకు. క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. అది ఎలా అయినా రావచ్చు, కుటుంబాన్ని బట్టి అయినా రావచ్చు, ఆర్థిక పరిస్థితులు బట్టి అయినా రావచ్చు, ఒకవేళ చుట్టుపక్కల ఉన్న మనుషులు బట్టి అయినా రావచ్చు, ఒకవేళ దేవుని పేరట ఇంకే రీతిగా అయినా నీకు రావచ్చు. ఆ మహాశ్రమలను బట్టి ఇదేదో గొప్ప వింతలా ఫీల్ అవుతా అంటున్నాడు ఆయన. మళ్ళీ చదువునా. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంబంధించినట్టు, ఇది నాకే వింత, ఈ వింత నాకే, ఈ శ్రమలు నాకే అని ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు పేతురు గారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కష్టమో శ్రమ వస్తే ఏం చేస్తాం? ఓ డైలాగ్ వేస్తాం, సెంటిమెంటల్ డైలాగ్. ఈ మాట చెప్పడానికి ఊరకనే కదా, మాటలు ఈజీయే కదా, చెప్పడం చాలా ఈజీ. కానీ అది అనుభవానికి వస్తే మాటలు మారిపోతాయి, మనుషులు కూడా మారిపోతారు. ఏంటో చెప్పిన డైలాగు, నాకు వచ్చిన శ్రమ పగోడుకు కూడా రాకూడదండి. అయ్యి బాబోయ్, ఇది మాట్లాడినప్పుడల్లా ఒక 1000-10,000 ఫైన్ వేసి అయితే బాగుండు. మరి ఎవడో మాట్లాడు ఈ మాట ఎందుకు? ఊరకన వస్తుంది ఈ మాట పలకడం చాలా ఈజీ. నాకు వచ్చిన శ్రమ పగోడుకు కూడా రాకూడదు. కాస్తంత నీకు వచ్చిన శ్రమ ఒకసారి రాజమండ్రి, కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి ఓ రోజు ఉండరా, రైట్? ఇంకా కొంతమంది నేను చెప్తాను పేర్లు అవసరం అయితే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ పూట గడిపిరా. అప్పుడు నీకున్న శ్రమలేంటో, నీకున్న బాధలేంటో, అయ్యి బాబోయ్, ఈ శ్రమలు పగోడుకు కూడా రాకూడదండి. నిజంగా పగోడుకు వస్తే సంకలు గుద్దుకుంటావే, నిజంగా పగోడుకు వస్తే అలాగే రావాలి నీకు అంటావే, నీకు వస్తే మాత్రం బాబు పగోడుకు కూడా రాకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు, ఈ మహాశ్రమలు వస్తాయి నీకు, క్రైస్తవుడిగా నీకు మహాశ్రమలు వస్తాయి. నువ్వు నిలబడేదే అక్కడ. నువ్వు నిలబడలేకపోతే వేస్ట్. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలబడలేకపోతే, మహాశ్రమను బట్టి నిలబడలేకపోతే ఉపయోగం లేదు. వాక్యం అదే చెప్తుంది. మహాశ్రమ నీకు వచ్చినప్పుడు అదేదో వింతలాగా ఫీల్ అవక, వస్తాయి, నీకే వస్తాయి. ప్రార్థనకు వచ్చి నీకే వస్తాయి, దేవుని వెంబడిస్తూ నీకే వస్తాయి. నిజంగా నువ్వు వెంబడిస్తూ ఉంటే నీకు శ్రమలు వస్తాయి. నువ్వు వెంబడించకపోతే నీకు ఏ శ్రమలు ఉండవు. హాయిగా ఉంటుంది జీవితం. ఎంత ప్రశాంతం అంటే, కడుపు నిండా భోజనం చేస్తావు, కడుపు నిండా నిద్రవుతావు, నీకు ఏ ఇబ్బందులు, ఏ శ్రమలు ఉండవు. ఎందుకంటే నువ్వు పరిపూర్ణంగా ఇంకా క్రీస్తుని వెంబడించట్లేదు. అందుకు నిజంగా ఈ చివరి కాలాల్లో పరిపూర్ణంగా క్రీస్తుని వెంబడిస్తే నీకు నిద్ర పట్టదు. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్న నీ భర్త రక్షింపబడలేదని నీకు నిద్ర పట్టదు, నీ భార్య రక్షింపబడలేదని నిద్ర పట్టదు, నీ అన్నదమ్ములు రక్షింపబడలేదని నిద్ర పట్టదు, నీ తల్లిదండ్రులు రక్షింపబడలేదని నిద్ర పట్టదు, నీ బిడ్డలు రక్షింపబడలేదని నిద్రే పట్టదు.
నిద్రే పట్టదు. ఎందుకనంటే చివరి దినాల్లో వారు రక్షింపకపోతే నిత్య నరకాగ్నిలో వాళ్ళు నశించిపోతారు, కాలిపోతారన్న భయం నీకు నాకు ఉంటుంది. కానీ లేదుగా, హాయిగా నిద్రపోతాను. ఎందుకనంటే దేవుణ్ణి నిజముగా వెంబడించిన వారు హాయిగానే నిద్రపోతారు. నిజంగా దేవునికి భయపడి వెంబడించే వారి పరిస్థితి ఏంటి అంటే నిద్ర పట్టదు. అదే చెప్తున్నాడు ఆయన. మహాశ్రమలు వస్తాయి, నీకు గొప్ప వింతలా ఏం ఫీల్ అవు వస్తాయి, నీకేం వస్తాయి. మనకు లోకంలో సామెత ఉంటుంది, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా. ఏ చెట్టుకి? ఏరా నాన్నమ్మ గారు, ఏ చెట్టు? కాసే చెట్టుకే. రాజారావు గారు, ఈ చెట్టు అది? కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కాయ చెట్టుకి ఏం లేవు, శతమామ ఉంటాయా? ఉండవు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. నువ్వు భక్తిగా బ్రతుకు, నీకు రాళ్ళ దెబ్బలు ఉంటాయి. నీకు నీతిగా బ్రతుకు, రాళ్ల దెబ్బలు ఉంటాయి. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు, రాళ్ల దెబ్బలు ఉంటాయి. దేవుని కోసం యథార్థంగా బ్రతుకు, రాళ్ల దెబ్బలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. నువ్వు బతకకపోతే ఇంక ఈ దెబ్బలు లేదు, నీకు స్పాంజ్ దెబ్బలు ఉంటాయి అన్నమాట. తగలవు. స్పాంజ్ ఎలా వేస్తాడు? తగలవు. హ్యాపీగా ఉండదు లైఫ్ అంతా. బిడ్డ, క్రిస్టియన్ లైఫ్ చాలా కష్టం. క్రీస్తుని వెంబడించి నడుచుకోవడం అంత ఈజీ కాదు. క్రీస్తు అనుసారంగా నడుచుకోవడం, క్రీస్తుని బట్టి క్రీస్తుని వెంబడించి నడుచుకోవడం అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. అనుకుంటున్నారు బయట మార్చేస్తున్నారు. ఎవరిని మార్చగలం? ప్రార్థనకు వచ్చేవాడినే మార్చలేకపోతున్నాం. సేవకులు ఎంతమంది ఉంటే ఏంటి ప్రయోజనం? ప్రార్థనకు వచ్చేవాడు ఒక్కడిని మార్చలేకపోతున్నాం మేము సేవకులు. బయట ఉండి ఎక్కడ మార్చేస్తాం? మత మార్పిడి, ఆ మార్పిడి, ఈ మార్పిడి తెగ చేసేస్తున్నాం. ఎక్కడ అవుతుంది? ప్రార్థనకు వచ్చే మిమ్మల్ని మార్చలేని స్థితిలో మేమున్నాం సేవకులు. బిడ్డ, ఒకసారి ఆలోచించు. క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. శ్రమలను సహించువాడు ధన్యుడని వాక్యం చెప్పబడుతుంది. ఆ శ్రమలు బంగారములు, నువ్వు ఎంత నాణ్యమో, నువ్వు ఎంత శ్రేష్టమో ఈ కొలువులో కాలబడుతున్నప్పుడే తెలుస్తుందంట. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు చెప్పు, నువ్వు సువార్త ప్రకటిస్తే నీకు రాళ్ల దెబ్బలు ఉన్నాయి, చెరసాల ఉంది, మరణమే ఉంది. ఎప్పుడు? క్రీస్తు కోసం నీవు నిలబడినప్పుడు, క్రీస్తు మీద నీ ప్రేమ చూపించినప్పుడు, క్రీస్తు కోసం నువ్వేమైనా చేయగలిగినప్పుడు నీకు చెరసాల ఉంది, రాళ్ల దెబ్బలున్నాయి, అవమానాలున్నాయి, నిందలున్నాయి. ఇవన్నీ నువ్వు ఎదుర్కొని సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పరలోకంలో నీ ఫలము నా ఫలము అధికమవుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా దేవుని కోసం, దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా నువ్వు ఎదుర్కొనగలిగితే, మరణము వరకు నమ్మకంగా ఉండగలిగితే జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎక్కడ? పరలోకంలో ఖచ్చితంగా ఇస్తాడు. తర్వాత 13వ వచనం కూడా చదువు. సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నువ్వు కాపురం ఉన్నావనియు నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నేను ఉండవలసిన పరిస్థితి ఏంటంటే, చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని సాక్షిగా దేవుని కోసం నిలబడాలి. ఏం చేయాలి? చిన్న మాట. సరే, ఈ వారం నుంచి ఇస్తాను, ఈ వారంలో టాస్క్ ఇస్తాను. ఏంటి అని అంటే,
యేసు ప్రభు తెలియని వాళ్ళకి యేసు ప్రభు గురించి నువ్వేమన్నా ఈ వారంలో చెప్పగలవా? రోజుకొకళ్ళకి చెప్పగలవా? ఒక్కళ్ళకైనా సాక్షిగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పగలవా? రోజుకొకళ్ళకి. వచ్చే ఆదివారం నేను మరలా అడుగుతాను, రాజురా గారు వచ్చే ఆదివారం మరలా అడుగుతాను, ఎంతమందికి మీరు యేసు ప్రభు గురించి చెప్పారు? లేదా వాళ్ళకి అవసరత నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు ఉన్నాడు ధైర్యంగా ఉండని, ఈ మాట అయినా చెప్పగలరు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాదా? తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళకి చెప్పగలవా? 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 ఆలోచించుదాం. నిజంగా చెప్పగలిగితే వచ్చే వారం ఎంతమందికి సువార్త ప్రకటనపడుతుందో తెలుసా? ఇక్కడ ఉన్న ఇంచుమించు 40-45 మంది, మొత్తం అంతా 50 మంది. ఈ 50 మంది 50 ఏళ్ళు, ఇంచుమించు 3500 మందికి సువార్త అందుతుంది. నేను స్తోత్రం. ఎంతమందికి? నువ్వు రోజుకు చెప్పేది ఎంతమందికి? ఒక్కళ్ళకే. నువ్వు వారానికి చెప్పేది ఎంతమందికి? 7గురికే. కానీ ఇక్కడ ఉన్న మనందరి ద్వారా 3500 మందికి సువార్త అందుతుంది. దేవునికి స్తోత్రం అని చెప్పగలమా? సిగ్గు, మొహమాటం, ఏమనుకుంటారో, ఇక్కడే పోతుంది మన భక్తి అంతా, ఇక్కడే పోతుంది అని అంటున్నాడు. నువ్వు నమ్మకంగా ఉండు, నాకు సాక్షిగా ఉండు, నేను నీకు జీవకిరణం ఇస్తానంటాడు దేవుడు. దేవుని కోసం రోషంగా నిలబడు, బతికి ఇంకో కొన్ని సంవత్సరాలు, చివరి దినాలు రోషంగా బ్రతుకు. దేవుని కోసం ఏదైనా చేసి బ్రతుకు. దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో కనబరిచి బ్రతుకు. దేవుని ప్రేమ ఏంటో, దేవుని మీద ఎంత మక్కువ ఉందో నీకు చూపించి సాక్షిగా ఉండి బ్రతుకు. జీవకిరణాన్ని పొందుకు. చివరి దినాల్లో ఉన్నావు, ఇంకా నీకు నచ్చినట్టు ఉంటావా? మోషే గారు వచ్చినా, ఏలియా గారు వచ్చినా, అగ్నిని రాజేసినా కూడా ఏం చేయలేదు. ఎందుకు? నీకు నచ్చినట్టు నువ్వే ఉంటావు, నీకు నచ్చినట్టే జీవిస్తావు. వాక్యానుసారంగా జీవించాలని, దేవుని కోసం దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆలోచన నువ్వు నేను కలిగి లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి కొంచెం నీకున్న బౌండరీస్ దాటి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో దేవునికి నచ్చేటట్టుగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో దేవునికి నచ్చేటట్టుగా నీవు నేను ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మర్చిపోకు, నువ్వు దేవుని కోసం రోషంగా బ్రతికితే చెరుంది, రాళ్ల దెబ్బలున్నాయి, అవసరమైతే మరణం ఉంది. దేనికైనా సిద్ధపడ్డావా? ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నీవు నేను వారసులోగలం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.